తస్లీమా నస్రీన్, సల్మాన్ రష్డీ ఇస్లాం మీద ఎందుకు విమర్శ చేశారు? హిందువుల మీద ఎందుకు చేయలేదు? ఎందుకంటే వాళ్ళు కల్చరల్గా ముస్లింలు. ఆ మతం నుండి బయటకు వచ్చి నాస్తికులైన వాళ్ళు. దేవుడు చనిపోయాడు అని ప్రకటించిన నీషే ఎందుకని బైబిల్ని విమర్శించాడు? గీతనో ఖురాన్నో ఎందుకు అనలేదు ఆయన? ఎందుకంటే నీషే క్రైస్తవ నేపథ్యం నుంచి వచ్చినవాడు గనుక. వీళ్ళంతా ఇలా ఎలా అనగలిగారు? వాటిని చదువుకున్నారు గనుక అనగలిగారు. వాటిని విమర్శనాత్మక కోణం నుండి చూశారు గనుక అనగలిగారు. అట్లే ఈ దేశంలో మెజారిటీ నాస్తికులు కల్చరల్లీ హిందువులు. వాళ్ళు ఎవరిని విమర్శించాలి మరి? ఇంత బేసిక్ విషయం ఇంటర్ ఫెయిల్ అయిన అతనికి తెలియదు. కనీసం డిగ్రీ చదవాలి, అందులో సామాజిక శాస్త్రాలు చదవాలి. చదవడం అంటే డిగ్రీ పట్టా కోసం కాదు, అందులో ఉన్న జ్ఞానాన్ని మెదళ్ళలోకి నింపుకోవాలి. అలా చేసినట్టే అయ్యుంటే కనుక పవన్ కళ్యాణ్ మొన్న మీటింగ్లో అట్లా మాట్లాడే వాళ్ళు కాదు. హిందుత్వం మీద ప్రత్యేకమైన ప్రేమని ఒలకబోసే అవకాశం ఉండేది కాదు. బీజేపీకి భజన చేసే అదృష్టం దొరికేది కాదు ఆయనకి. ఇక్కడుంది లోగుట్టంతా.